హలో అందరికీ. నాకైతే కొంచెం ప్రాణం బాగాలేకుండా అందుకని ఇన్ని రోజులు పెట్టలేదు వీడియోస్ అయితే. ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, కొంచెం ప్రాణం బాగుంది అనేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను చవలకాయ కూర అలాగే అన్నం, ఇంకా మా పిల్లలకి ఇష్టమని గట్టిపప్పు చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ కూడా వెలిగిస్తా. ఇప్పుడైతే చవలకాయలు అన్నానికి అయితే మూత పెట్టేసినాను. ఇంక ఇవైతే బాగా ఉడకాలి. చాలా రోజులు నేను వంట కూడా చేయక మా ఆడపిల్లలు, మా అత్త వాళ్ళు, మా పిన్ని, మా చెల్లెళ్ళు అందరూ వేసుకొచ్చి మాకు తినిపించి చేసేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి చాలా రోజులు ఏంటి చేయక అనేసి ఇంకా నేను వంట అయితే చేస్తున్నా. పెండ్లి చేసినాం కానీ పెండ్లి అనేది సంతోషం. చవలకాయలు అయితే ఒక 10 నిమిషాలు అయితే ఒకసారి అయితే చూసేద్దాము. చవలకాయలు అయితే బాగా ఉడుకుతున్నాయి. కొంచెం ఉప్పు వేసేసిన, ఉప్పు వేసి తొందరగా ఉడుకుతాయి అనేసి పెట్టేసినాను. అలాగే అన్నం కూడా ఉడకబట్టింది, ఒకసారి అయితే కలిపేస్తా. అన్నం కూడా అయితే బాగా ఉడకాలి. ఇంకా చోలకాయ ఫ్రై అలాగే పప్పు, గట్టి పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కాంబినేషన్ కూడా అదిరిపోతుంది, అందుకని ఈరోజు చేస్తున్నాను. ఇంక ఇవైతే బాగా ఉడకాలి. అన్నం కూడా ఉడకబట్టేసింది. ఇవి ఇంకొక 5 నిమిషాలు అయితే ఇవి కూడా ఉడుకుతాయి. తాలింపు కూడా వేసేస్తా. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయింది, అన్నం కూడా మగ్గబెట్టేసినాను. ఇంకా అలాగే ఇక్కడైతే చోలకాయలు కూడా ఉడికిపోయినాయి. ఒకసారి అయితే ఇట్లా కలిపేసి, ఇప్పుడు చోలకాయలు ఉప్పు వేసినామంటే మనం తిరువాతలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్న చోలకాయకి ఉప్పు బాగా పట్టింటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చోలకాయలో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే వేస్తారు. ఇంకా ఇవి కూడా ఒక 2 నిమిషాలు పెట్టేస్తే ఇవి కూడా బాగా ఉడికిపోయినవి. అంత లోపలైతే నేను బ్యాలు కూడా కడిగేసి కుక్కర్కి తీసుకొచ్చేస్తాను పప్పుకి. అన్నం అయితే బాగా మగ్గిపోయింది. అన్నం కూడా దింపేసి ఇక్కడైతే ఒక దిక్కు చోలకాయలు ఉడికిపోయినాయి బాగా. ఇప్పుడైతే చోలకాయలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఇవి కూడా దింపేస్తా. ఇక్కడైతే పప్పు కూడా పెట్టేసిన, అన్నం కూడా దింపేసి, అన్నం కూడా రెడీ, అన్నం కూడా దింపేస్తున్నా. చోలకాయలు అయితే ప్లేట్లోకి పోసేసిన, అన్నం కూడా దింపేసిన, బాధ కూడా పెట్టేసినాను. కొంచెం ఆయిల్. ఇంకా ఇక్కడైతే నేను టమాటా కూడా తీసుకున్నాను, 3 టమాటా కడిగేసి పెట్టేసినాను. అలాగే కొంచెం కరివేపాకు తీస్తా. అలాగే కరివేపాకు, చిన్న ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, తిరువాత అయితే బాగా వేగిపోయింది. ఇలా తిరువాత వేగిందంటే పచ్చివాసన అది లేకుండా బాగా ఎర్రగైనాక తాలింపు కానీ వేసినామంటే స్మెల్ కానీ పప్పు కానీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ కూడా వేసేసిన, టమాటా 3, ఎందుకంటే బాగా గ్రేవీగా ఉంటే అన్నంలో పైన ఉత్త పప్పు లేకుండా అన్నమైనా కలుపుకొని తినచ్చు. అందుకని అలాగే పప్పు కూడా ఉడికేస్తుంది. ఇక్కడ
అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇక్కడైతే పప్పు కూడా ఉడిపట్టింది కదా, పప్పులోకి కూడా పసుపు వేసేసిన. ఉప్పు అయిపోయింది, కొనుక్కొచ్చుకోవాలి మర్చిపోయినా. ఇప్పుడైతే సాల్ట్, అలాగే పప్పులోకి ఇప్పుడైతే కారం కూడా వేసేసా. పప్పు అయితే ఉడుకుతుంది కదా, అందుకు సిమ్లో పెట్టేసినాను. ఇంకా కారం ఇవి పట్టించినవి కాబట్టి మిరపకాయలు కారం ఉంటుంది, అందుకని కారం అయితే తక్కువనే వేస్తున్నా. ఇదైతే ఒకసారి కలిపేస్తా బాగా. ఇదైతే కలిపేసిన ఒక 2 నిమిషాలు అయితే కొంచెం మగ్గించేస్తా. దీంట్లోకి అయితే చింతపండు, అలాగే చింతపండు 2 టమాటాలు అయితే కడిగేసేస్తా. అలాగే కొంచెం కరివేపాకు, కడిగినది పచ్చి కరివేపాకు. నేను చిన్నగా ఉన్నాయని టమాటాలు 3 తీసుకున్నాను. ఇదైతే కొంచెం చింతపండు, కారం, ఉప్పు అన్నీ వేసేసినాను. కొంచెం ఉడికిన తర్వాత ఒక ఉడుకు కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. ఇదైతే చోలక 2 నిమిషాలు అయిపోయింది కదా, మనకి బాగా ఎర్ర టమాటా తీసుకుంటే బాగా తొందరగా మగ్గిపోతుంది, వేరుగా కూడా వస్తుంది. ఇంకా అందుకని ఎర్ర టమాటా తీసుకున్నా. ఇదైతే మగ్గిపోయింది. ఇంకా చోలకాయలు అయితే ముందుగా ఉడికించి పెట్టుకునేవి పక్క పెట్టేసి అవి అయితే దీంట్లోకి తాలింపు వేసేస్తా. ఇదైతే ఒక్కసారి అయితే బాగా కలిపేస్తాను. కర్రీ సిమ్లో పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే చపాతీలకైతే ఇంకా ఉంటుంది, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. తిననోళ్ళు కూడా తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే చోలకాయ ఒకసారి అయితే బాగా కలిపేసిన. కొంచెం మా పిన్న వచ్చింది, అందుకే మాట్లాడుతుంటే. ఇంకా వేసేసినాను. ఇంక ఇదైతే బాగా మగ్గుతుంది. ఇంకా 2 నిమిషాలు మగ్గేస్తే అయిపోతుంది. ఇదైతే ఇది కూడా బాగా ఉడకబట్టింది, స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఈరోజైతే మా పిల్లలు ఈరోజైతే కడుపు నిండా తినేస్తారు, అలాగే నేను కూడా తింటాను. ఇంక ఇప్పుడైతే ఇది పెట్టేసినాను. ఇంకా గట్టిపప్పు కాబట్టి నీళ్ళు తక్కువ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ వస్తుంది, అందుకని ఇంకా ఈ శనగ పప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది గట్టిపప్పు. ఇంకా ఇదైతే ఇంకా రెండు విజిల్ వస్తే చాలు, ఎందుకంటే చాలా సేపు అయింది ఉడకబెట్టబట్టి. మనకు బ్యాలు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది, అందుకని ఇంకా 2 విజిల్. ఇదైతే బాగా మగ్గిపోయింది. దీంట్లోకి అయితే కొంచెం కొబ్బరి పొడి వేసేస్తా. అలాగే కొంచెం కొబ్బరి పొడి, వేసేసిన. టమాటాలు కూడా మెత్త వేసేసిన కదా, బాగా మగ్గిపోయింది దీంట్లోనే. ఇంకా అయిపోయింది. ఒక 2 నిమిషాలు అయితే అది కూడా చోలకాయ కర్రీ కూడా రెడీ అవుతుంది మనకి. ఇంకా విజిల్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. పప్పు అయితే 2 విజిల్ అయిపోయినవి. పీతలు అయితే చోలకాయ కూర కూడా బాగా మగ్గిపోయింది. చోలకాయ కూర పప్పు 2 బంద్ చేస్తా. అలాగే పప్పు చల్లగైనాక రేమేసి తర్వాత ఉల్లిపాయలు కూడా ఉలిసేస్తున్నాను ముందుగానే. ఇదొక్కటి ఇట్లా వచ్చేస్తే బంద్ చేసేస్తా. ఎల్లిపాయలు కూడా ఉలిసేసినాను. ఇదొక్క విజులు. అలాగే పప్పు అయితే చల్లగైనాక రేమేస్తాను. అలాగే చోలకాయ కూర కూడా బంద్ చేసిన, ఎల్లిపాయలు కూడా ఉలిసేసిన.
పప్పు అయితే రేమేసి పక్క పెట్టేసిన. ఇంక ఇప్పుడైతే పప్పు కూడా తర్వాత పెట్టేస్తా. టైం అయితే మధ్యాహ్నం టైం అయింది. మా పిల్లలు ఆకలేస్తున్నామా అంటున్నారు. ఇంక ఇప్పుడైతే నూనె వేడి చేస్తున్నా. ఒక 2 నిమిషాలు నూనె వేడి కానీ నూనె ఇలా వేడి తర్వాత పెట్టేస్తా. నూనె అయితే బాగా వేడైపోయింది. చెరపకు దూరం ఉండు. కరివేపాకు వేసేసిన. ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా. మరి చిరుకాదంటే నేనేస్తా అమ్మా. సరేలే అమ్మా. ఇప్పుడైతే బాగా దూరగా ఎగిపోయింది. తర్వాత కూడా బంద్ చేసేస్తా. స్మెల్ అదిరిపోయింది. ఇంకా తింటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. పప్పు, వేడివేడి అన్నం, చోలకాయ కూర కూడా రెడీ అయిపోయినవి. వంటలు అయితే అన్నీ అయిపోయినా ఒకసారి చూద్దాం రండి. అలాగే పప్పు, చోలకాయ కర్రీ, అలాగే వేడివేడి అన్నం. మా పాప అయితే రెడీగా కూర్చునింది అన్నానికి. అక్కడ వేసేయాలంటే అందరూ వేసేస్తాను కూడా. అమ్మ పప్పు ఒకటేనా? పప్పు అన్నమే. స్మెల్ చాలా బాగా వస్తాయి. చోలకాయ కూడా వస్తుంది కానీ నాకు అన్నం పప్పు చాలా చాలా ఇష్టం. అలాగే ఇప్పుడైతే ఇంకా మా పాపకు కూడా ఇచ్చేస్తాను. నిదానంగా తిను, వేడిగా ఉంది. పొగలు వస్తుంది. నిదానంగా తిను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.